కుడా బృహత్ ప్రణాళికకు ఆమోదం. దీని పరిధిలోకి వరంగల్, కాజీపేట్, హన్మకొండ సహా 181 రెవెన్యూ గ్రామాలట. మామునూరు విమానాశ్రయ భూసేకరణ కోసం 205 కోట్లు విడుదల చేసిరట. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2041 మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించడం ఒకటైతే, మామునూరు విమానాశ్రయానికి అవసరమైన అదనపు భూసేకరణకు 205 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం మరొకటి. మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారట. సో ఇప్పుడు ఈ వరంగల్, కాజీపేట, హన్మకొండ ఈ ట్రై సిటీ అంటారు దీన్ని. ఈ 3 సిటీలను కలుపుతూ ఇంకా 181 రెవెన్యూ గ్రామాలను కలుపుతూ ఈ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 2041 ఏర్పాటు చేశారు. దీని మాస్టర్ ప్లాన్ ఆమోదించినట. లాస్ట్ టైం కూడా కేసీఆర్ హయాంలో పెద్ద మూమెంట్ జరిగింది. అక్కడ వరంగల్లో బీఆర్ఎస్ కొలాప్స్ అవడానికి ఆ మూమెంట్ ప్రధానమైన కారణం. రైతుల భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ కంపెనీలకి, వీళ్ళ దోస్తులకి అప్పజెప్పాలనే ఒక ప్రయత్నం. ఎకరం తీసుకొని మీకు అందులో డెవలప్ చేసి 200 గజాలు ఇస్తామని ఓ మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. సో ఈ మాస్టర్ ప్లాన్ అదైతే కాదు కదా. ఇట్లాంటి దాన్ని అయితే జనాలు యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ అట్లాంటిది అయితే బృహత్ ప్రణాళికకు సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ జీవో జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ ప్రచురించబోతున్నది. వరంగల్, కాజీపేట్, హన్మకొండ అలాగే ఈ 3 సమీపాన ఉన్న 181 రెవెన్యూ గ్రామాల్లో కలిపి మొత్తం 1805 చదరపు కిలోమీటర్లు ఈ మాస్టర్ ప్లాన్ పరిధిగా నిర్ణయించారు. ఇందులో భాగంగా భూ వినియోగ జోన్లు కూడా గుర్తించారట. ఏడుంది ఇది. దీంతో కుడా పరిధిలో భవన నిర్మాణాలకు అడ్డంకులు తొలగబోతున్నాయి. ప్రాంతీయ బాహ్య వలయ అంటే ఔటర్, అంతర్వలయ, ఇన్నర్ అనుసంధాన రోడ్ల నిర్మాణాలు వేగంగా జరిగేందుకు అవకాశం ఏర్పడ్డది. చెరువులు, నాలాల పునరుద్ధరణ పనులు వేగవంతం కాబోతున్నాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వరంగల్లో కబ్జా అయినన్ని ఇప్పుడు హైదరాబాద్లో ఏ రకంగానైతే చెరువులు కబ్జా అయినాయో ఆ స్థాయిలో కబ్జాకు గురై, అంతకంటే ఎక్కువ కబ్జాకు గురైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది వరంగల్ నగరం. వరంగల్, హన్మకొండలో చెరువుల కబ్జాలు మేమే పోయినాం. అక్కడికి చాలా దారుణమైన కబ్జాలు ఉన్నాయి అక్కడ. వరంగల్ ప్రతి చిన్న వర్షానికి మునిగిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడున్న చెరువులను కబ్జాలు చేయడం. ఫస్ట్ మీరు ఈ కుడాలు ఇంకోటి తీసుకొచ్చే ముందు ఆ కబ్జాలన్నింటినీ తొలగించండి. కబ్జాలు తొలగించి ప్రస్తుతం ఉన్న ప్రజలను అక్కడ సురక్షితంగా ఉంచేలాగా, చిన్న వర్షం వస్తే వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది లేకుండా, వాళ్ళ ఇండ్లు మునిగిపోకుండా ఉండేలాగా ప్లాన్ చేయండి. లాస్ట్ టైం మొన్న కూడా అదే పరిస్థితి ఎదురైంది కదా. మొన్న ఎలక్షన్స్కి బిఫోరు పెద్ద ఎత్తున మునిగిపోయింది. దారుణమైన పరిస్థితి ఏర్పడ్డది వాళ్ళకి. భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమం కాబోతున్నది. వాస్తవానికి డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ గుర్తింపునకు తొలుత 2018లోనే నోటిఫికేషన్ జారీ చేశారు. 2018లో ఆయా జిల్లాల కలెక్టర్లు, కుడా చైర్మన్, వైస్ చైర్మన్, ఇతర అధికారులు సమీక్షలు నిర్వహించిన అనంతరం ప్రతిపాదనలు రూపొందించి 2020లో ప్రభుత్వానికి ఆమోదం పంపారు. అయితే అప్పటి ప్రజాప్రతినిధుల ఒత్తిళ్ల కారణంగా అవాంతరాలు ఎదురయ్యాయి. వాటిని అధిగమించేందుకు పలు విడతలుగా సమావేశం నిర్వహించినా ఫలితం లేకపోయింది. 2021 మార్చిలో రాష్ట్ర పురపాలక శాఖ ఆమోదించిన ఇతరత్రా కారణాలతో ప్రభుత్వ ఆమోదం లభించలే. ఈ నేపథ్యంలో 3 ఏళ్లుగా కేవలం మెమోల ఆధారంగానే గ్రేటర్ వరంగల్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థలో లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులు జారీ చేయాల్సి వచ్చింది. మరోవైపు భారీ ప్రాజెక్టులకు అనుమతులకు అడ్డంకులు తప్పలే. తాజాగా ఈ బృహత్ ప్రణాళికకు ప్రభుత్వం ఆమోదం లభించడంతో ఈ అవాంతరాలన్నింటినీ అధిగమించేందుకు అవకాశం లభించింది. అండ్ దాంతోపాటు మామునూరు ఎయిర్పోర్ట్. సో లాస్ట్ టైం వరంగల్కి ప్రధానమంత్రి హోదాలో మోదీ వచ్చినప్పుడు ఆయన అక్కడే దిగిండు, వరంగల్లో మీటింగ్ పెట్టిండు. 2020 అనుకుంటా, ఐ థింక్ 2022. సో ఈ మామునూరు ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయాలనేది ఒకటి. ఖచ్చితంగా ఇది అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతం ఇంకా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉన్నది. దీనికోసం ఒక 205 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసింది నిన్న. వరంగల్లోని మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి చేపట్టబోతున్న పనుల్లో మరో ముందడుగు పడింది. విమానాశ్రయానికి అదనంగా అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు 205 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విమానాశ్రయం పరిధిలో 696 ఎకరాల భూమి ఉన్నది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయబోతున్న విమానాశ్రయానికి మరో 280 ఎకరాల స్థలం అవసరమని గుర్తించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 253 ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. మిగతాది ప్రభుత్వ భూమి. ఇటీవల మామునూరు విమానాశ్రయ పనుల పురోగతిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో 253 ఎకరాల భూసేకరణకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల దగ్గర నుంచి సేకరించిన ఈ స్థలంలో రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ, నావిగేషనల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాలు చేపట్టబోతున్నారు.
భూసేకరణకు నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రోడ్లు భవనాల శాఖ సమాచారం ఇచ్చింది. మామునూరులో విమానాశ్రయ అభివృద్ధికి రాష్ట్రమే ఉచితంగా భూసేకరణ చేసి ఇవ్వాలని ఏఐఐ తెలపడంతో పనులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సో భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఇక మిగతా ఎయిర్పోర్ట్ ఖతా వ్యవహారం అంతా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. దాంతోపాటు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ లెవెల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి 26 కోట్లు మంజూరు చేసిందట. గ్రేటర్ వరంగల్ పరిపాలన టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మొత్తం 32 కోట్లు కేటాయిస్తూ ఆదివారం పాలనా ఉత్తర్వులు ఇచ్చింది. వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు పొడిగింపునకు కూడా ఉత్తర్వులు ఇచ్చింది. ఖమ్మం రోడ్డు ఆర్టీఏ నుంచి ఎనుమాముల మార్కెట్ నిర్మాణం వరకు 50 కోట్ల నుంచి 80 కోట్లకు పెంచి జీవో ఇచ్చిందట. సో ఇట్లా కొన్ని కీలక నిర్ణయాలు వరంగల్ జిల్లా మీద తీసుకున్నారు. అండ్ స్టేషన్ గన్పూర్లో అంటే మరి స్టేషన్ గన్పూర్ బై ఎలక్షన్కి రెడీ అవుతున్నారా ఏంది? ఎందుకంటే గవర్నమెంట్స్ అన్నీ ఎట్లుంటాయి, ఆడేమైనా ఎలక్షన్ ఉంటేనే కదా మనకు ఫండ్స్ వచ్చేది. సో అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తున్నారా ఏమో. ఆల్రెడీ బీఆర్ఎస్ స్టార్ట్ చేసిన ఆయన రాజయ్య ఒకటే తిరుగుతున్నాడు, ఒకవేళ బై ఎలక్షన్ వస్తే ఎట్లా అని. నెక్స్ట్ మిగతా వార్తల్లో సబర్మతికి చప్పట్లు, మూసీకి తిట్ల. మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునేందుకు కిషన్ రెడ్డి యత్నం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నేతలు ఏం చేసినా కార్యక్రమం పూర్తి చేస్తాం. విద్రోహ నేతలను ఓడించాలని మహారాష్ట్ర ప్రజలకు పిలుపు. ఇక రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఈ మూసీ అన్నదే ప్రధాన అంశం అయితట్టున్నది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సిచ్యువేషన్ చూస్తుంటే. సో వీళ్ళు కూడా మూసీ నిద్ర బస్తీ నిద్ర పేరుతో ఒక ప్రోగ్రామ్ని కూడా తీసుకున్నారు బీజేపీ వాళ్ళు. మొన్న వాళ్ళంతా నైట్ పోయి అక్కడ పడుకున్నట్టున్నారు. సో ఈ అంశమే రేపటి ఎలక్షన్స్లో ఎజెండా కాబోతున్నట్టుగా కనబడుతున్నది. సో ఏది ఏమైనా 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ మూసీ విషయంలో, ప్యూరిఫికేషన్, బ్యూటిఫికేషన్. ప్యూరిఫికేషన్ ఎవ్వరూ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. 100కి 100% మంచినీటి మూసీ నదిగా మనం చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. కానీ అది చేయడానికి ఫస్ట్ మీరు చేయాల్సిన పని చెరువులన్నింటినీ కబ్జాలన్నీ తొలగించాలి, పొల్యూషన్ని అరికట్టాలా, వివిధ కంపెనీల నుంచి వచ్చే ఫార్మా ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూషన్ని కంట్రోల్ చేయాలా. 2 మూడోది ఎస్టీపీలని బాగు చేయాలా, కొత్తవి పెట్టాలా. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు అక్కడున్న ఆ పరిసర ప్రాంతాల్లో మరీ ఇంకా నదీ గర్భంలో దగ్గరగా ఉన్న ఇండ్లను ఏమైనా తీసేసి వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేసిన తర్వాత వాళ్ళని అక్కడి నుంచి తొలగిస్తే బెటర్. అంతేగాని ఇక బ్యూటిఫికేషన్ కోసం ఇటో 50 మీటర్లు తీస్తాం, ఇటో 50 మీటర్లు తీస్తామంటే భారీ బిల్డింగ్లు వచ్చేసినాయి. అప్పటికే మనకు కనిపిస్తున్నాయి రేకుల షెడ్లు, ఆ ఇండ్లు మాత్రమే కాదు, పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి. 3 అంతస్తులు 4 అంతస్తుల బిల్డింగ్లు కూడా ఉన్నాయి. వీళ్ళు ఆర్బీఎక్స్ అని రాసిన దాంట్లో. మరి అవన్నిటిని కూలగొడితే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ మాత్రమే మీకు ఇస్తామంటే వాళ్ళు ఎట్లా ఖాళీ చేస్తారు? ఖాళీ చేయడానికి అవకాశం పోనీ వాళ్ళకి ఏం పర్మిషన్స్ లేకుండా కట్టుకున్నారని అట్లా కూడా లేదు. వాళ్ళు విత్ పర్మిషన్స్తో. మొన్న నేను ఈటల రాజేందర్ గారు అక్కడెక్కడ ఫణీనగర్లో దీక్ష చేస్తుంటే అడిగి పోయినా. ఇప్పుడు మా ఇంటికి రాసిపోయారు ఆర్బీఎక్స్ అని, మరి ఏం చేయాలి మీరు? మరి నిన్న మొన్న కూడా మళ్ళీ ట్యాక్స్ వసూలు చేసిరండి నా దగ్గర అని చెప్తున్నారు. ఆ ఇంటి నుంచి ట్యాక్స్ వసూలు చేస్తారు, నెల ముందు ఆర్బీఎక్స్ అని రాస్తారు. మరి ట్యాక్స్ ఎందుకు వసూలు చేసిరు? మరి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళకి, గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషనే, కట్టుకున్నారు. మీరు ఒకవేళ వాళ్ళని తొలగించాలి అని అంటే ఆ మార్కెట్ వాల్యూ ప్రకారం దాన్ని చెల్లించాల్సిందే. లేదు ఇల్లు ఇంకో దగ్గర నిర్మించండి. అన్ని రకరకాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఉపాధి కూడా అక్కడే ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళకి ఉపాధి కూడా కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ తర్వాత ఫస్ట్ అసలు ఆ ప్యూరిఫికేషన్ కోసమే ఓన్లీ మంచినీళ్ళే ప్రవహించాలి అనే ప్లాన్ మాత్రమే మీకు ఉంటే, కాంట్రాక్టర్ల వ్యవస్థ ఇందులో లేకపోతే ఏ ఇల్లు కూల్చాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు చెరువుల కబ్జాలను తీసేయండి, అది చేయలేకపోతున్నారు ఎందుకు?